లేట్ చేయకుండా జూలై 24, 25 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన విశ్వవిద్యాలయం ఏది? బుకారెస్టా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ అండి. ఈ విశ్వవిద్యాలయం ఎక్కడుంది? రోమేనియా రాజధాని బుకారెస్ట్లో ఉంది. భారత్, రోమేనియా మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహానికి ప్రతీకగా ఈ గౌరవాన్ని రాష్ట్రపతి స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ విద్య అనేది వ్యక్తిగత మార్పుకు, దేశ అభివృద్ధికి అత్యంత శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. సో కీ పాయింట్ ఏంటంటే, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన విశ్వవిద్యాలయం ఏది అంటే బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్. ఎక్కడుంది ఇది? రోమేనియా రాజధాని బుకారెస్ట్లో ఉంది. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఆరోగ్య కారణాలను చూపుతూ ఇటీవల బంగ్లాదేశ్ అధ్యక్ష పదవికి ఎవరు రాజీనామా చేశారు? కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ షహాబుద్దీన్. ఈయన బంగ్లాదేశ్కి 22వ అధ్యక్షుడు అండి. ఆయన్ను చుప్పు అనే పేరుతో కూడా పిలుస్తారండి. ఆయన రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ ఆమోదించారండి. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తారండి. బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి ఖాళీ అయిన 90 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడిని పార్లమెంట్ ఎన్నుకోవాలండి. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ఏంటి? ఆరోగ్య కారణాలను చూపుతూ ఏ దేశం? బంగ్లాదేశ్ అధ్యక్ష పదవికి ఎవరు రాజీనామా చేశారు అంటే మహమ్మద్ షహాబుద్దీన్. అయితే ఆయన ఎన్నవ అధ్యక్షుడు అండి అక్కడ అంటే 22వ అధ్యక్షుడు అండి. ఆయన్ని ఏమని పిలుస్తారంటే చుప్పు అని కూడా పిలుస్తారండి. అయితే ఆయన రాజీనామాను అక్కడ ఎవరు ఆమోదించారంటే అక్కడ పార్లమెంట్ స్పీకర్ అయిన హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ ఆమోదించారు. అయితే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారంటే హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అంతర్జాతీయ చెస్ సమైక్య ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ విశ్వనాథ్ ఆనంద్. ఫిడే ఎప్పుడు స్థాపించబడిందండి? 1924లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లోని లూసాన్లో ఉంది. ఓకేనా? అయితే విశ్వనాథ్ ఆనంద్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 1988లో భారత తొలి చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. ఆయన 2022 ఆగస్టు నుంచి ఫిడే డిప్యూటీ అధ్యక్షుడు కూడా సేవలందిస్తున్నారు. అయితే ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ఇటీవల అంతర్జాతీయ చెస్ సమైక్య తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే విశ్వనాథన్ ఆనంద్. అయితే ఈ ఫిడే అనేది ఎప్పుడు స్థాపించబడిందండి? 1924లో. అయితే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్లోని లూసాన్లో ఉంది. అయితే విశ్వనాథ్ ఆనంద్ తొలి చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎప్పుడు నిలిచారు మన భారతదేశానికి అంటే 1988లో. అయితే 2022 ఆగస్టు నుంచి ఫిడే డిప్యూటీ అధ్యక్షుడు కూడా సేవలందిస్తున్నారండి ఇతను. ఓకేనా? సో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 350 కిలోల థ్రస్ట్ తరగతికి చెందిన భారతదేశపు తొలి స్వదేశీ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజిన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ డిఆర్డిఓ అండి. జీటీఆర్ఏ. ఏంటి జీటీఆర్ఏ అంటే? డిఆర్డిఓస్ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. ఈ ఇంజిన్ను హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ తయారు చేసి అసెంబుల్ చేసిందండి. దీనిని మానవరహిత వైమానిక విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, టార్గెట్ డ్రోన్ల కోసం రూపొందించారండి. ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ఎంతండి? 350 కిలోల థ్రస్ట్ తరగతికి చెందిన భారతదేశపు తొలి స్వదేశీ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజిన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే డిఆర్డిఓ జీటీఆర్ఏ. ఏంటి ఆ జీటీఆర్ఏ ఫుల్ ఫామ్ ఒకసారి చూసుకుంటే గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. అయితే ఎవరు తయారు చేశారు ఇంజిన్ అంటే హైదరాబాద్కు చెందిన ఆజాద్ ఇంజనీరింగ్ తయారు చేసి అసెంబుల్ చేసిందండి. అయితే ఇది దేనికోసం రూపొందించారు అంటే మానవ రహిత వైమానిక వాహనాలు, క్రూయిజ్ క్షిపణులు, టార్గెట్ డ్రోన్ల కోసం ఇది రూపొందించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డిఆర్డిఓ ఇటీవల విజయవంతంగా తొలి పరీక్ష నిర్వహించిన దీర్ఘశ్రేణి భూమి నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి ఏది? కరెక్ట్ ఆన్సర్ కుష అండి. ఈ క్షిపణి స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, నిఘా వాహనాలను ధ్వంసం చేయగలదండి. గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీనికి ఉందండి. ఈ వ్యవస్థలో M1, M2, M3 అనే 3 స్థాయిల ఇంటర్సెప్టర్ నెట్వర్క్ ఉంటుందండి. ఇది 150 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, 400 కిలోమీటర్ల పరిధిలో వచ్చే ముప్పులను అడ్డుకుంటుందండి. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ఇందులో ఎక్కడ ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డిఆర్డిఓ ఇటీవల విజయవంతంగా తొలి పరీక్ష నిర్వహించిన దీర్ఘశ్రేణి భూమి నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి ఏది అంటే కరెక్ట్ ఆన్సర్
కుషా. అయితే ఈ క్షిపణి ఏమేమి చేయగలదు? స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, నిఘా విమానాలను ధ్వంసం చేయగలదు. అయితే దీని మాక్సిమం రేంజ్ ఎంత? 400 కిలోమీటర్లు. అయితే ఈ వ్యవస్థలో ఎన్ని స్థాయిల ఇంటర్సెప్టర్ నెట్వర్క్ ఉందంటే 3 స్థాయి M1, M2, M3 అనే వేరియంట్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే ఇవి 150, 250, 400 కిలోమీటర్ల పరిధిలో వచ్చే ముప్పులను అడ్డుకుంటుంది. ఓకేనా? గుర్తుంచుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. జూలై 2026లో జరిగిన చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2026 చెస్ టోర్నమెంట్ టైటిల్ను ఏ ఆటగాడు గెలుచుకున్నాడు? కరెక్ట్ ఆన్సర్ అలీరెజా ఫిరోజ్షా, ఫ్రాన్స్ దేశస్థుడండి. ఈ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ తమిళనాడులోని చెన్నైలో జరిగిందండి. ఫైనల్ రౌండ్లో ఆయన అర్జున్ ఎరగైసీతో డ్రా చేసుకుని టైటిల్ ఖరారు చేసుకున్నాడండి. భారత్కు చెందిన టి కుకేష్ ఈ టోర్నమెంట్లో చివరి స్థానంలో నిలిచాడండి. సో ఒకసారి కీ పాయింట్స్ ఏంటంటే ఏదండి టోర్నమెంట్? చెన్నై గ్రాండ్ మాస్టర్ 2026 టైటిల్ను ఏ ఆటగాడు గెలుచుకున్నాడు అంటే అలీరెజా ఫిరోజ్షా. ఏ దేశస్థుడు? ఫ్రాన్స్ దేశస్థుడు. అయితే ఈ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే తమిళనాడులోని చెన్నైలో జరిగింది. అయితే ఫైనల్ రౌండ్ ఎవరెవరి మధ్య జరిగిందంటే అలీరెజా ఫిరోజ్షా, అర్జున్ ఎరగైసీతో జరిగింది. కానీ అక్కడ డ్రా చేసుకుని అలీరెజా ఫిరోజ్షా టైటిల్ ఖరారు చేసుకున్నాడు. అయితే ఇదే టోర్నమెంట్లో డి కుకేష్ చివరి స్థానంలో నిలిచారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది స్టేట్ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి చూడండి. 108 దేశాల నుంచి ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న వారిలో ఇటీవల గ్లోబల్ లోనర్ శాటిలైట్ మిషన్కు ఎవరు ఎంపికయ్యారు అంటే కరెక్ట్ ఆన్సర్ కందుల జెస్సీ అండి. ఈమె ఆంధ్రప్రదేశ్కు చెందిన 14 ఏళ్ల విద్యార్థిని అండి. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి భారత్ నుంచి కేవలం 20 మంది బాలికలు మాత్రమే ఎంపికయ్యారండి. ఈ కార్యక్రమంలో ప్రాక్టికల్ శిక్షణ అలాగే జాతీయ అంతరిక్ష దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారండి. విద్యార్థులు రూపొందించిన లోనర్ క్యూబ్ శాట్ను అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారండి. ఇక్కడ కీ పాయింట్స్ చూసుకుందాం. మొత్తం ఎన్ని దేశాలు? 108 దేశాల నుంచి ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న వారిలో ఇటీవల గ్లోబల్ లోనర్ శాటిలైట్ మిషన్కు ఎవరు ఎంపికయ్యారు అంటే కందుల జెస్సీ అండి. ఆమె ఎక్కడికి చెందిన వారంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన 14 ఏళ్ల విద్యార్థిని అండి. అయితే ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి భారత్ నుంచి మొత్తం ఎంతమంది బాలికలు ఎంపికయ్యారంటే కేవలం 20 మంది మాత్రమేనండి. అయితే తదుపరి దశ కార్యక్రమం ఆగస్టు 23 న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందండి. ఈ కార్యక్రమంలో ప్రాక్టికల్ శిక్షణ అలాగే జాతీయ అంతరిక్ష దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారండి. అయితే ఈ కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన లోనర్ క్యూబ్ శాట్ను అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారండి. ఓకేనా? గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. 9 ఉపగ్రహాలతో కూడిన గ్రావిటీ-1 రాకెట్ను సముద్రం నుంచి ఇటీవల ఏ దేశం ప్రయోగించింది? కరెక్ట్ ఆన్సర్ చైనా అండి. ఈ రాకెట్ను ఒరియన్ స్పేస్ అనే ప్రైవేట్ వాణిజ్య అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసిందండి. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన రాకెట్గా గుర్తింపు పొందిందండి. తూర్పు చైనా సముద్రం నుంచి నిర్వహించిన మొదటి వాణిజ్య సముద్ర ప్రయోగం ఇదేనండి. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే మొత్తం ఎన్ని? 9 ఉపగ్రహాలతో కూడిన పేరేంటి? గ్రావిటీ-1 రాకెట్ను సముద్రం నుంచి ఇటీవల ఏ దేశం ప్రయోగించింది అంటే చైనా అండి. అయితే ఎవరు అభివృద్ధి చేశారు ఈ రాకెట్ను అంటే ఓరియన్ స్పేస్ అనే ప్రైవేట్ వాణిజ్య అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసిందండి. అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన రాకెట్గా గుర్తింపు పొందిందండి. అయితే తూర్పు చైనా సముద్రం నుంచి నిర్వహించిన మొదటి వాణిజ్య సముద్ర ప్రయోగం ఇదేనండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO మత్స్యపాలన సబ్సిడీల ఒప్పందాన్ని ఆమోదించిన 123వ సభ్యదేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ భారత్ అండి. ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం అక్రమ, నివేదించని, నియంత్రణ లేని చేపల వేటకు అందిస్తున్న హానికర సబ్సిడీలను అలాగే అధికంగా దోపిడీకి గురైన చేపల నిల్వలకు ఇచ్చే సబ్సిడీలను తొలగించడం అండి. భారత్ తన ఆమోద పత్రాన్ని WTO డైరెక్టర్ జనరల్ నోజీ ఓంకాంగో ఇవేలకు జెనీవాలో అధికారికంగా సమర్పించిందండి. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉందండి. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ మత్స్యపాలన సబ్సిడీల ఒప్పందాన్ని ఆమోదించిన 123వ సభ్యదేశం ఏది అంటే భారత్ అండి. అయితే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం ఏంటి? అక్రమ, నివేదించని, నియంత్రణ లేని చేపల వేటకు అందిస్తున్న హానికర సబ్సిడీలను అలాగే అధికంగా దోపిడీకి గురైన చేపల నిల్వలకు ఇచ్చే సబ్సిడీలను తొలగించడం అండి. అయితే భారత్ తన ఆమోద పత్రాన్ని WTO డైరెక్టర్ జనరల్ ఎవరు? నోజీ ఓంకాంగో ఇవేలకు ఎక్కడ జెనీవాలో అధికారికంగా సమర్పించిందండి. అయితే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్. ఎన్టీపీసీ ప్రకటించిన భారతదేశపు తొలి 100 మెగావాట్స్ వానాడియం ఫ్లో బ్యాటరీ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలోని కావడా సోలార్ పార్క్లో ఏర్పాటు చేయబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. కావడా సోలార్ పార్క్ ఎక్కడుంది? గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉందండి. ఈ ప్రాజెక్ట్ను బొండాడా ఇంజనీరింగ్ తన సాంకేతిక భాగస్వామి డెలక్ట్రిక్ సిస్టమ్తో కలిసి అమలు చేస్తుందండి. ఈ బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాల జీవితం, దశాబ్దాల పాటు పనితీరు తగ్గకపోవడం, అలాగే అగ్ని ప్రమాదం తక్కువగా ఉండడం వంటి ప్రయోజనాలను కలిగి ఉందండి. సరే, కీ పాయింట్స్ చూసుకుంటే ఏది ఎన్టీపీసీ ప్రకటించిన భారతదేశపు తొలి 100 మెగావాట్స్ వానాడియం ఫ్లో బ్యాటరీ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలోని కావడా సోలార్ పార్క్లో, పార్క్ కూడా గుర్తుంచుకోవాలి, ఏర్పాటు చేయబడుతుంది అంటే గుజరాత్ అండి. అయితే ఈ కావడా సోలార్ పార్క్ ఎక్కడుంది? గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉంది. అయితే భాగస్వామి ఎవరి ప్రాజెక్ట్ అంటే బొండాడా ఇంజనీరింగ్ తన సాంకేతిక భాగస్వామి అయిన డెలక్ట్రిక్ సిస్టమ్తో కలిసి అమలు చేస్తుంది. అయితే ప్రయోజనాలు ఏంటి అంటే ఈ బ్యాటరీ వ్యవస్థ దీర్ఘకాల జీవితం, దశాబ్దాల పాటు పనితీరు తగ్గకపోవడం, అలాగే అగ్ని ప్రమాదం తక్కువగా ఉండడం వంటి ప్రయోజనాలను కలిగి ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. మలేషియాలో నిర్వహించిన స్ట్రైక్ ఆసియా ఎంఎంఏ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలిచిన తొలి భారతీయ ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సంగ్రామ్ సింగ్ అండి. ఎంఎంఏ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అండి. ఫైనల్లో ఆయన పాకిస్తాన్కు చెందిన అలీ అహ్మద్ను ఓడించి విజేతగా నిలిచారండి. మొదటి రౌండ్లోనే 1 నిమిషం 20 సెకండ్లలో టెక్నికల్ నాకౌట్ ద్వారా విజయాన్ని సాధించారండి. సో కీ పాయింట్స్ ఏంటంటే అక్కడ మలేషియాలో నిర్వహించిన స్ట్రైక్ ఆసియా ఎంఎంఏ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలిచిన తొలి భారతీయ ఆటగాడు ఎవరు అంటే సంగ్రామ్ సింగ్. అయితే ఎంఎంఏ ఫుల్ ఫామ్ ఏంటి? మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అండి. అయితే ఫైనల్లో ఎవరిపై విజయం సాధించారంటే పాకిస్తాన్కు చెందిన అలీ అహ్మద్ను ఓడించి విజేతగా నిలిచారండి. అయితే విశేషం ఏమిటంటే మొదటి రౌండ్లోనే 1 నిమిషం 20 సెకండ్లలో టెక్నికల్ నాకౌట్ ద్వారా విజయాన్ని సాధించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. బంగ్లాదేశ్ ఇటీవల ఏ దేశంతో కలిసి టైగర్ లైట్నింగ్ సంయుక్త సైనిక విన్యాసం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ యుఎస్ఏ అండి. ఈ విన్యాసాలు బంగ్లాదేశ్లోని సిల్హెట్లో ఉన్న జలాలాబాద్ కంటోన్మెంట్లో జరుగుతున్నాయండి. ఈ 13 రోజుల శిక్షణా కార్యక్రమం జూలై 19 నుంచి జూలై 31 వరకు కొనసాగుతున్నాయండి. ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలు, అడవి యుద్ధ వ్యూహాలు, అలాగే యుద్ధభూముల అత్యవసర వైద్య సహాయం వంటి అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం అండి. ఈ విన్యాసాలను 2017లో మొదటిసారిగా ప్రారంభించారండి. సో ఒకసారి కీ పాయింట్స్ చూసుకుంటే ఏ దేశం? బంగ్లాదేశ్ ఇటీవల ఏ దేశంతో కలిసి ఈ సంయుక్త సైనిక విన్యాసం పేరు గుర్తించుకోవాలి, టైగర్ లైట్నింగ్ ప్రారంభించింది అంటే యుఎస్ఏ అండి, యునైటెడ్ స్టేట్స్ అమెరికా. అయితే ఈ విన్యాసాలు ఎక్కడ జరుగుతున్నాయి? బంగ్లాదేశ్లోని సిల్హెట్లో ఉన్న జలాలాబాద్ కంటోన్మెంట్లో జరుగుతున్నాయి. అయితే అప్పటి నుంచి అప్పటి వరకు జరుగుతున్నాయి అంటే మొత్తం 13 రోజుల శిక్షణా కార్యక్రమం జూలై 19 నుంచి జూలై 31 వరకు కొనసాగుతున్నాయి. అయితే ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇది ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలు, అడవి యుద్ధ వ్యూహాలు, అలాగే యుద్ధభూముల అత్యవసర వైద్య సహాయం వంటి అంశాల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం. అయితే ఇవి మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారు అంటే 2017లో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆన్సర్ తెలిసి మీరు కింద కామెంట్లో చెప్పండి. డిఆర్డిఓ ఇటీవల కుష లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్షిపణి తొలి ప్రయోగాన్ని కింది ఏ ప్రదేశం నుంచి విజయవంతంగా నిర్వహించింది? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అవసరం అనుకున్న వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.